విజయోత్సాహం ఉంటుంది. అది గందరగోళాలకు కారణం కాకూడదు. సొంత పార్టీ వాళ్ళ నాయకులని ఇరకాటంలో పెట్టకూడదు. జన సైనికులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది పిఠాపురంలో అదే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ విజయం అన్నటువంటిది అనూహ్యమైనటువంటి విజయాన్ని ఆ కార్యకర్తలందరూ కష్టపడే సాధించారు. అక్కడ తోడున్న తెలుగుదేశం పార్టీ కూటమిగా జట్టు కట్టి విజయం సాధించారు. అట్లాంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి ఘర్షణలు, 2 ఘర్షణలు పిఠాపురంలో, గుడి వ్యవహారంలో జరిగినటువంటి ఘర్షణ కావచ్చు, అలాగే ఒక సర్పంచ్ని గెలవడానికి తెలుగుదేశం నాయకుడు వర్మ వెళ్ళినటువంటి సందర్భంలో జరిగిన ఘర్షణ కావచ్చు, దీని మీదన పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సీరియస్ అయ్యారు అన్నటువంటిది ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి వార్త. అదే సందర్భంలో నాగబాబు గారు నిన్న మాట్లాడినప్పుడే, నిన్న ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేసినప్పుడే తెలుస్తుంది, ఆయన 2 పార్టీల మధ్య గొడవలు రావాలని కోరుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా 5 ఏళ్ళు చాలా బలంగా ఈ కూటమి ఉండాలి, ఎందుకంటే జట్టుగా ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతాం. రాష్ట్రానికి ప్రజల్లో ఉన్నటువంటి కసి 2014 నుంచి రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి ఉన్నటువంటి కసికి పర్యవసానమే ఇవాళ రోజున ఉన్నటువంటి పరిస్థితి. ఆ కసిని సరిగ్గా మెయింటైన్ చేయలేదని, ఆ కసికి తగ్గట్టుగా ప్రయోజనం చేకూర్చలేదని నాడు బాబుని దించితే ఇప్పుడు జగన్ దించారు. సంక్షేమం ఇస్తే ఆ కసి మర్చిపోతారనుకుంటే లేదు, ప్రజల్లో కసి ఉంది. ఆ కసే పవన్ కళ్యాణ్. ఆయన ఇది సరిగ్గా సాగాలి అంటే కలిసి సాగాలి అన్నటువంటి ఉద్దేశమే. ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు ఒకవైపు, అలాగే ఈ కసి ఉన్నటువంటి తన ఒకవైపు కలిస్తే, దానికి తోడుగా కేంద్రం కలిస్తే సక్సెస్ అవుతుందని ఆశించారు. ఇప్పుడు ఈ సంఘర్షణలు స్థానిక ప్రయోజనాల రీత్యా జరిపే ఈ సంఘర్షణల్ని పవన్ కళ్యాణ్ అయితే అంగీకరించరు. ఆయన దీని మీద సీరియస్గానే దృష్టి పెడుతున్నారన్నటువంటిదే సమాచారం.